హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పుదీనా టొమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక కళాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే ఒక 12 పచ్చిమిరపకాయలను వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు పల్లీలండి, వేరుశనగపప్పు అంటారు కదా, వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా పల్లీలు పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 10 వెల్లుల్లి రెమ్మలను వేసుకొని కొంచెం ఇలా దోరగా వేయించాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 3 బాగా పండిన మీడియం సైజు టమాటాలను కూడా వేసుకొని ఇలా బాగా ఉడికించుకోవాలి. టమాటా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే ఒక కట్ట వరకు పుదీనాను శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పుదీనాను వేసుకొని ఇలా మొత్తం కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పుదీనా టమాటా బాగా మగ్గే వరకు మనం వేయించుకోవాలి. ఇవి రెండు బాగా ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పుదీనా ఆకులు బాగా వేగే వరకు, మనకి బాగా ఉడికే వరకు ఇలా ఉడికించుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కల్లుప్పు, అలాగే నానబెట్టి పెట్టుకున్న కొంచెం చింతపండు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం వేయించి చల్లార్చి పక్కన పెట్టుకున్న టమాటా పుదీనా మిశ్రమాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం పోపు వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కళాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని అలాగే కొంచెం పసుపుని వేసుకోవాలండి. ఒక చిన్న టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా పచ్చడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి. పోపు మొత్తం పచ్చడికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే పుదీనా టమాటా పచ్చడి సూపర్గా ఉంటుందండి. నేను ఫర్ ది ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అందుకనే రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియో కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.